వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెడ్నెస్డే మనం జీకే క్లాస్ అయితే చూస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు సంగీత వాయిద్యాలు ప్రముఖులు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అయింది. సో మన యొక్క క్లాసెస్ మొదటిసారి చూస్తున్న మిత్రులైతే అదర్ క్లాసెస్ కూడా చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో పాలిటీ, స్టాటిక్, జీకే, కంప్యూటర్స్ మీరు మళ్ళీ ఇంకోటి చదవాల్సిన అవసరం లేదు. 100% మూడు సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి. అండ్ కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్ 90% అయిపోయాయి. మళ్ళీ వేరే చదవాల్సిన అవసరం ఉండదు. అండ్ అరిథమెటిక్ అండ్ రైల్వే కోర్స్ కంప్లీట్లీ కాలేదు, బట్ వీలు చూసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రజెంట్ మనకి రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ చాలా తక్కువ కాస్ట్కి అందించడం జరుగుతుంది. ఉపయోగించుకోండి. ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఓకే రైట్, కమింగ్ టు ద క్లాస్. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో సంగీత వాయించి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందంటే, సింగిల్ కాన్సెప్ట్, ఒక పర్టిక్యులర్ పర్సన్ ఏ సంగీత వాయిద్యంలో ప్రావీణ్యం కలవాడు అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక 3-4 మెంబర్స్కేమో ఇతర అవార్డ్స్ వచ్చాయి, మంచి మంచి పురస్కారాలు వచ్చాయి. సో అవి ఎప్పుడు వచ్చాయి, ఏ ఇయర్లో వచ్చాయి అని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ ఏది అని అడిగి, అది కూడా ఆ అవార్డ్స్ వచ్చిన వాళ్ళ గురించి. మిగిలిన అందరి నేటివ్ ప్లేసెస్ అడగరు, బట్ తను ఎందులో ప్రావీణ్యం గలవాడో మాత్రం పర్టికులర్లీ నేర్చుకోవాలి. ఓకే, సో కొన్ని మాత్రం పర్టికులర్గా మనకి రెగ్యులర్గా క్వశ్చన్ పేపర్ అడిగే వరకు అవి అడుగుతా ఉన్నాడు. అవి చూద్దాం. సంతూర్ అనేది ఒక సంగీత వాయిద్యం పరికరం. అది పండిత్ శివకుమార్ శర్మ గారు ఇందులో ప్రావీణ్యం గలవాడు. ఇతను జమ్మూ కాశ్మీర్ వాసి. పద్మభూషణ్, పద్మశ్రీ వచ్చింది 2022లో చనిపోయాడు. మేబీ ఈసారి ఇండియన్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. పండిత్ శివకుమార్ శర్మ సంతూర్ పరికరం వాయించడంలో నిపుణుడు. అండ్ భజన్ సుపోరి, ఇతను కూడా పద్మశ్రీ వచ్చింది. ఇతను కూడా కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి. సరోద్ అనే పరికరంలో అలావుద్దీన్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, అమ్జద్ అలీ ఖాన్, బుధదేవ్దాస్ గుప్తా, బహదూర్ ఖాన్, శరణ్ రాణి, వీళ్ళు సరోద్ వాయించడంలో ప్రముఖులు. సో కొద్దిగా కాంప్లికేటెడే, బట్ అన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. అండ్ సితార్ మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు రవిశంకర్, పండిత్ రవిశంకర్ గారు. యాక్చువల్గా ఇతను బెంగాలీ ఫ్యామిలీ, వెస్ట్ బెంగాల్ ఫ్యామిలీ, బట్ ఇతను బార్న్ వచ్చేసి మనకి యూపీలో జరిగింది, వారణాసిలో. సో యూపీ ఆర్ బెంగాల్ ఈ 2 ఆప్షన్స్ మాత్రం ఇవ్వడు ఎగ్జామినర్. సో యూపీ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా? యూపీ ఇవ్వకుండా వెస్ట్ బెంగాల్ ఇస్తే వెస్ట్ బెంగాల్ పెట్టండి అప్పుడు. ఓకేనా? సో ఇతనికి భారతరత్న పురస్కారం వచ్చింది 999లో 1999లో భారతరత్న పురస్కారం పండిత్ రవిశంకర్ గారికి వచ్చింది. ఇతను సితార్ ప్లేయర్కి ప్రముఖుడు. ఇతను యూపీకి సంబంధించిన వ్యక్తి. మనం ఫోకస్ చేయాల్సింది ఇది. ఆప్షన్స్లో యూపీ లేకుండా వెస్ట్ బెంగాల్ ఇస్తే ఇప్పుడు ద ఆన్సర్ ఈజ్ బెంగాల్. దట్స్ ఇట్. షహీద్ పర్వేజ్ ఖాన్, బుధాదిత్య ముఖర్జీ, అనుష్కా శంకర్, నిఖిల్ బెనర్జీ, విలాయత్ ఖాన్, ముస్కత్ అలీ ఖాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్బహార్, ఇది కూడా ఒక రకమైన పరికరం. అన్నపూర్ణాదేవి, బీన్ అసద్ అలీ ఖాన్, జియా మొయినుద్దీన్ ఖాన్. వీణ కనుక చూస్తే జియా మొహిదుద్దీన్ దగ్గర్, అయ్యగారి శ్యామసుందరం, దొరైస్వామి అయ్యంగార్, చిట్టిబాబు, యమని శంకర శాస్త్రి, ధనమ్మల్, కేఆర్ కుమారస్వామి, సుందరం బాలచందర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీణ. రుద్రవీణ అసద్ అలీ ఖాన్, మోహన వీణ పండిత్ విశ్వమోహన్ భట్. ఈయనే మోహన వీణని ఇన్వెంట్ చేసింది కూడా ఈయనే. నెక్స్ట్ సారంగి, షాఖూర్ ఖాన్, పండిత్ రామ్ నారాయణ్, రమేష్ మిశ్రా, సుల్తాన్ ఖాన్, ఉస్తాద్ బిందా ఖాన్,
అండ్ వయోలిన్ కనుక చూస్తే ఎంఎస్ గోపాలకృష్ణన్, ఎం రాజన్, మురళీధరన్, చంద్రశేఖరన్, విజీ ఝాగ్, లాల్గుడి జయరామన్. గిటార్ బ్రజ్ భూషణ్ కబ్రా, మండోలియన్ యు శ్రీనివాస్. సో వైండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంతసేపు మనం చూసినాయి కనుక ఈ చేతితోటి వాయించేటి ఈ తీగలు అవి ఉంటాయిగా వాటితోటి వాయించేది. ఇప్పుడు వైండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ఊదేటి, ఓకేనా, పీకలు అన్నట్టు. షెనాయ్ బిస్మిల్లా ఖాన్ 2001లో భారతరత్న పురస్కారం వచ్చింది, బీహార్. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వచ్చిందంటే క్వశ్చన్ అరగదీసేది రవిశంకర్ అండ్ బిస్మిల్లా ఖాన్. ఈ రెండే అరగదీస్తాడండి, రవిశంకర్, బిస్మిల్లా ఖాన్. కొన్నిసార్లు అతని ఏ పరికరం వాయించడంలో నిపుణుడు అడుగుతాడు, లేదా వాళ్ళకి భారతరత్న ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు, లేదా వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ 2 మెంబర్స్ గురించి అడుగుతూ ఉంటాడు. ఇవే బిస్మిల్లా ఖాన్ 2001 భారతరత్న, బీహార్కి సంబంధించిన వ్యక్తి. అండ్ షెన్నాయ్ నిపుణుడు. అండ్ కృష్ణరామ్ చౌదరి, అలీ అహ్మద్ హుస్సైన్. ఫ్లూట్ కనుక చూస్తే హరిప్రసాద్ చౌరాసియా అండ్ పనల్ ఘోష్, టిఆర్ మంగళం అండ్ రమణి. నాదేశ్వరం కనుక చూస్తే షేక్ చిన్న మౌలా అండ్ తిరుస్వామి పిల్లై అండ్ రాజరత్నం పిల్లై. మనం ఇక్కడ నాదస్వరం తర్వాత మళ్ళీ ఇది వేరే తబలా ఇట్లా కొడతాంగా జాకీర్ హుస్సేన్, అల్లారఖా, షబీర్ ఖాన్, పండిత్ కిషన్ మహారాజ్, పండిత్ జాన్ ప్రకాష్ ఘోష్, సందీప్ దాస్. జాకీర్ హుస్సేన్ గుర్తుపెట్టుకోండి. సో మనకి 4 మాత్రం ఈ 3 షెన్నాయి, ఫ్లూటు, నాదస్వరం ఇవి గాలితో ఊడేటి. అండ్ పఖావచట తొటారం శర్మ, అయోధ్య ప్రసాద్, గోపాల్ దాస్, బాబు రామశంకర్ పగల్దాస్. మృదంగం కేవి ప్రసాద్, ఎస్వి రాజారావు, ఉమలయపురం శివారాం, పలగట్ మణి అయ్యర్, కరైకుడి ఆర్ మణి, పలగట్ రఘు. ఘట్టం టిహెచ్ వినాయక్రం, ఈఎం సుబ్రహ్మణ్యం. కంజ్రా అండ్ పుడుక్కొట్టై దక్షిణామూర్తి పిల్లై. అండ్ కిన్నెర మోగిలేయ గారు, మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి మోగిలేయ. సో ఇదే అండి మోస్ట్లీ మీరు మస్ట్ ఫోకస్డ్ ఆన్ పండిత్ రవిశంకర్ అండ్ బిస్మిల్లా ఖాన్, ఓకేనా. సో 2001, 1999 and Ravishankar from UP and he is from Bismillah Khan from Bihar. సో ఇవి మనం మ్యాండేటరీ, ఓకేనా. సో ఇది ఈరోజు క్లాస్. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి అండ్ వీడియో లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.